తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. తెలంగాణ కాంగ్రెస్ లో ముస్లిం తారాస్థాయికి చేరిందా? పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు వారి కుటుంబ సభ్యులు చేసేటువంటి వ్యాఖ్యలు ప్రకటనలు వారి పదవులకు గండం తెచ్చిపెడుతున్నాయా? తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో హీట్ పుట్టించేటువంటి అంశం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి చిన్నారెడ్డి పైన క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు నివేదిక ఇచ్చారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. అయితే కొండా సురేఖ చిన్నారెడ్డిల పైన చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఈ నివేదిక ఆధారంగానే అధిష్టానం చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో కొండా సురేఖ హెచ్చరించిన పలు సందర్భాల్లో ఆమెకు సంబంధించి పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు అంటూ కూడా నివేదికలో పేర్కొన్నారు. చిన్నారెడ్డితో పాటుగా కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలంటూ తాజాగా డిమాండ్లు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ ఇద్దరి వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్టు క్రమశిక్షణ కమిటీ భావిస్తున్నట్లుగా సమాచారం. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి వ్యవహారం పైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కీలకమైనటువంటి నివేదికను సిద్ధం చేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అందించినట్లుగా తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి ఈ నివేదికను అందించినట్లుగా సమాచారం. ఆయన పలు కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పంపడంతో పాటుగా అవసరమైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని కూడా సంప్రదించనున్నట్లుగా మల్లు రవి పేర్కొన్నారు. అయితే కొండా సురేఖ వ్యవహారం పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి వివాదం ప్రధానంగా ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి కామెంట్స్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ కూడా ఈ పంచాయతీ నడుస్తుంది. పరకాల రాజకీయాల నేపథ్యంలో సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపైన పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందించడం, కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసి కూడా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. అయితే కమిటీ పరిశీలనలో సుస్మిత వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఒక మంత్రి తమ యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రకటనలపైన, తమ యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి కామెంట్స్ పైన ఎందుకు నియంత్రణ కలిగి ఉండడం లేదు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒక మంత్రిగా తన కుటుంబ సభ్యులు పార్టీ అగ్రనేతలపై చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించాల్సినటువంటి బాధ్యతను కూడా కొండా సురేఖ నెరవేర్చలేదంటూ కూడా మల్లు రవి గతంలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే కొండా సురేఖ తన వివరణతో పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలతో తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని, ఆమె యొక్క వ్యక్తిగత వ్యాఖ్యలంటూ కూడా ఆమె వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే కమిటీ ఆ వివరణతో పూర్తిగా సంతృప్తి చెందలేదని కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి. తాజాగా ఏఐసిసికి చేరినటువంటి ఈ నివేదిక పైన ఆ పార్టీ అధిష్టాన పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తొలిసారిగా చేసినటువంటి ప్రకటనైనా, తొలిసారిగా చేసినటువంటి వ్యాఖ్యలైనా కొంతవరకు కీలకంగా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతుంటాయి. కానీ క్రమశిక్షణ కమిటీ తాజా నివేదికలో కేవలం ప్రస్తుత వివాదాన్ని మాత్రమే కాదు, గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కూడా పరిశీలించినట్లుగా మల్లు రవి తెలిపారు. మీడియా కథనాలతో పాటుగా గతంలో ఏదైతే వ్యవహారాలకు సంబంధించి కూడా పరిగణలోకి తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే అంశం కొండా సురేఖకు రాజకీయంగా మరింత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలో వివాదాలు వచ్చినప్పుడు పార్టీ స్థాయిలో చర్చలు జరపడం, హెచ్చరించడం, సమన్వయం చేయడం, ఈ మొత్తం ప్రయత్నాలు జరిగినప్పటికీ మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రావడం క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. అయితే చిన్నారెడ్డి వ్యవహారంలో కూడా నివేదికలో కీలకమైనటువంటి అంశాలు మనం చూడొచ్చు. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కూడా నేను కూడా ఒక జీవన్ రెడ్డి లాగా మారతానేమో అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు క్రమశిక్షణ కమిటీ కూడా దానిపైన కూడా విచారణ జరిపింది. ఆయనకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరడం జరిగింది. ఆ వివరణతో పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఖండించినట్లుగా తెలుస్తుంది. అయితే చిన్నారెడ్డి వ్యాఖ్యలు పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయా, పార్టీ నిర్ణయాలకు భిన్నంగా ఆయన వ్యవహరించారా అనేటువంటి అంశాలను కూడా కమిటీ పరిశీలించినట్లుగా తెలుస్తుంది. పదవుల నుంచి వీరిద్దరిని కూడా తొలగించాలని సిఫార్సు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజా నివేదిక పైన పార్టీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం దగ్గర నుంచి, మరి ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ దగ్గర నుంచి నివేదిక వెళ్లడం జరిగింది. మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం, అదేవిధంగా చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లుగా సమాచారం. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి విషయం కూడా ఉంది. ఇదేంటంటే ప్రధానంగా
క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు మాత్రమే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటాం. మరి తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అధిష్టానం క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ పై సానుకూలంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? మల్లు రవి కూడా హైకమాండ్ ఆదేశాల మేరకే తదుపరి చర్యలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేటువంటి అంశాన్ని కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. ఇలాంటి సందర్భంలో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాల వల్ల పార్టీకి ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులే వస్తాయి కాబట్టి ఇదే అంశం విపక్షాలకు ఒక బలమైనటువంటి ఆయుధంగా మారుతుంది కాబట్టి క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లుగా ఆ నివేదికలో ఉన్నట్లుగా వారిని పార్టీలో ఉన్నటువంటి కీలక పదవుల నుంచి తప్పించబోతున్నారా? ఇలాంటి పరిస్థితిలో ఒక బీసీ మంత్రిని తొలగించారు అనేటువంటి ఆరోపణ కూడా వ్యక్తమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొండా సురేఖను పక్కన పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుందా? గతంలోనే తొలగించబోతున్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు సైలెంట్ గా ఉన్నటువంటి పార్టీ అధిష్టానం ఈసారి చేసినటువంటి కామెంట్స్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మంత్రులు, కీలక పదవుల్లో ఉన్నటువంటి నేతలు బహిరంగంగా పరస్పర విభేదాలకు దారి తీసేటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ ప్రతిష్ట పైన ప్రభావం చూపుతుంది అనేటువంటి ఆందోళన కాంగ్రెస్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి క్రమశిక్షణ కమిటీ వీరిద్దరిని కూడా పదవుల నుంచి తప్పించాలి అనేటువంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. చూడాలి దీనిపైన పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేటువంటి ఆలోచన పదే పదే వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారా? చిన్నారెడ్డిని కూడా ప్రణాళికకు సంబంధించినటువంటి ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారా? ఒకవేళ తప్పిస్తే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి? ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత తొలగిస్తే వీరి తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పార్టీకి సానుకూలమైనటువంటి నిర్ణయం దిశగానే అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి ఎట్టకేలకు క్రమశిక్షణ కమిటీ చర్యలను కూడా నివేదికలో పేర్కొంది కాబట్టి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో.